గురువు అంటే భగవంతుడు యొక్క రూపాంతరం. భగవంతుడు రకరకాల రూపాల్లో రకరకాల పనులు చేస్తుంటాడు. ఏదో వరాహంగా భూమిని ఎత్తాడు, ఏదో రాముడుగా రావణాసుడిని చంపాడు, శివుడుగా ఇంకేవో పనులు చేశాడు, ఎలాగైతే అనుకుంటామో అలాగే భగవంతుడు సూర్యుడిగా వెలుగుని పంచుతున్నాడు, ఇట్లా అయితే నేలగా ప్రాణులందరినీ పోషిస్తున్నాడు అని ఎలాగైతే అంటామో, ఏ రూపంలోనైతే భగవంతుడు మనందరికీ కావాల్సిన జ్ఞానాన్ని మార్గదర్శనాన్ని ఏ రూపంతోనైతే భగవంతుడు చూపిస్తాడో ఆ రూపమే గురువు అనేది బాగా. అంటే గురువు అంటే ఒక మనిషి కాదు, మన ధర్మంలో కూడా చెప్పింది స్పష్టంగా అది. గురువు అంటే ఒక మనిషి కాదు, అది గురు దేవత అనేది. కాబట్టి ఆ రూపము ద్వారా మనకి భగవంతుడే మనకి అన్నీ చేయిస్తుండేది. కాబట్టి ఇప్పుడు నేను గురువు గారు అని చెప్పి దండం పెట్టినప్పుడు వారు ఈ ఫలాని వ్యక్తి అని చెప్పి కాదు, ఆ వ్యక్తిని అసలు వ్యక్తిగా కాదు, ఆ భగవంతుడు ఈ రూపంలో మన ఎదుట కూర్చొని ఉన్నారు, ఆ భగవంతుడు మనకు పాఠం చేస్తున్నారు, భగవంతుడు మనకి మార్గనిర్దేశం చేస్తున్నారు అని. నాకు ఇష్టమైన నరసింహస్వామి అంటే నాకు నరసింహస్వామిని చూశాను ఈరోజు. నరసింహస్వామి నాకు ఇది చెప్పారు, నరసింహస్వామి నాకు ఫలాని విధంగా నిర్దేశం చేశారు, నరసింహస్వామి ఇట్లా దీవించారు అనేది ఉండే భావన. వారి దగ్గర ఇప్పుడు ఇది దైవీయ భావన భగవద్భావనతో కొంచెం లౌకికంగా ఆలోచిస్తే, అంటే మీరు పాఠం అన్నారు కాబట్టి జగద్గురువుల దగ్గర పాఠం అనేది చాలా ప్రత్యేకంగా ఉండేది. అంటే నేను ఒక ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళ పాఠం కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. అందరూ విద్వాంసులైన వాళ్ళ యొక్క పాఠం ఎలాగో చక్కగా ఉంటుంది. ఒక ప్రత్యేకత ఏంటంటే, నేను భారతీర్థ మహాస్వామి వారి యొక్క పాఠంలో కూర్చుండే అవకాశం నాకు లేదు. వారు అప్పటికల్లా పాఠాలు చెప్పడం అయిపోయింది వారిది. వారు చివరిగా పాఠం చెప్పిందే సన్నిధానం వారికి. కాబట్టి వారి దగ్గర పాఠం చదివే అదృష్టం